నమస్తే. నేత్రం త్రినేత్రం కార్యక్రమానికి స్వాగతం. జియోపతిక్ స్ట్రెస్, నెగటివ్ ఫోర్స్ ఈ రెండు ఉంటే ఎలా ఉన్నాయి? అవి మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వాస్తుకి భూగర్భ వాస్తుకి తేడా ఏంటి? అలాగే నెగటివ్ ఫోర్స్ నుంచి మనల్ని మనం దూరం చేసుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రజలకు దీనిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న టీకేఎన్ ప్రసాద్ గారు, ప్రముఖ ఉపాసకులు, ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ప్రతి వారం ఆయన వచ్చి ఈ విషయాలు మీకు అందిస్తూనే ఉన్నారు. ప్రసాద్ గారు, ఇవాళ మనం ప్రధానంగా ఆరా గురించి, వాటి రకాల గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం. సో దాని గురించి ఏం చెప్తారు? ఏమండి, జియోపతిక్ స్ట్రెస్ అండ్ నెగిటివ్ ఫోర్స్ అంటే మనకి 5-6 రకాలుగా భూగర్భం నుంచి రావచ్చు, భూమి ఉపరితలం నుంచి రావచ్చు అండి. ఫస్ట్ ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్ అండ్ నెగిటివ్ ఫోర్స్. జియో అంటే భూమి, పతిక్ అంటే భూమి నుంచి వచ్చిన రేడియేషన్లో బాధపడతాం. ఒకటి, భూగర్భ వాస్తు కనుక దోషం ఉన్న ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఆ రేడియేషన్ ప్రభావం మన మీద పడి నెగిటివ్ ఫోర్స్గా ఆవిర్భావం చెంది దానివలన హెల్త్ ప్రాబ్లం వస్తమే కాకుండా భార్యాభర్తలకు పడకపోవటం, ఆర్థిక పరిస్థితులు తారుమారు అవటం, అదే చేస్తున్న వ్యాపారం తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయండి. అదే రెండోది ఏంటంటే మనకి కొంతమంది దిష్టి తీసి రోడ్డు మీద పెడతా ఉంటారు. మనం మోటార్ సైకిల్ వేసుకుని ఆఫీస్ పని మీద వెళ్ళిపోతాం, లేకపోతే కారులో వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయినప్పుడు అది తొక్కుని వెళ్ళిపోతే ఆ వేవ్స్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యి కొంత ప్రాబ్లం వస్తానికి, హెల్త్ ప్రాబ్లం వస్తానికి ఆస్కారం ఉందండి. అలాగే మూడోది ఏంటంటే మనల్ని చీకట్లో పూజలు చేస్తారు, ఈ నాశనం అయిపోవాలండి, అలాగైనా నెగిటివ్ ఫోర్స్గా వస్తుందండి బాడీలోకి. ఐదోది ఏంటంటే సోల్ ఎనర్జీ. అంటే అన్యాచురల్ డెత్ చనిపోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ సోల్ ఎనర్జీ అనేది మన ఆరాలోకి వచ్చి నెగిటివ్ ఫోర్స్ పంపిస్తూ ఉంటుంది బాడీలోకి. అది ఐదోదండి. అయితే ఆరోది ఏంటంటే మన ఇంటి పక్కన డ్రైనేజ్ వ్యవస్థ ఉన్న, గ్రేవ్ యార్డ్స్ ఉన్న ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది వస్తుందండి. అయితే కొంతమంది మనసుల్లోంచి కూడా, మనసులో కొంతమంది అంటే పూర్వం పెద్దలు చెప్పారు, ఏమని చెప్పారు, నరుడు గాలుగా నల్లరాయి పగిలిపోద్దని చెప్పారు. అంటే ఒకళ్ళు బాగా ఎదుగుతున్నాం కాళ్ళకి పడి ఏడుస్తూ ఉంటారు జనం. ఏడుస్తూ ఉంటే ఆ మనసులోంచి వచ్చిన వేవ్స్ నెగిటివ్ వేవ్స్గా ఆవిర్భావం చెంది మన బాడీలోకి వెళ్ళి ఆర్థిక పరిస్థితులు తారుమారుతాం కానీ, హెల్త్ ప్రాబ్లం వస్తుంది జరుగుతుంది కానీ, లేకపోతే చేస్తున్న ఉద్యోగం వదిలేసి మళ్ళీ ఇంకో ఉద్యోగం వెళ్ళిపోతాం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. అయితే దీనికి అందరికీ కారణం భూగర్భ వాస్తు మరియు నెగిటివ్ ఫోర్స్ అండి. అయితే నెగిటివ్ ఫోర్స్ కనుక మనం ఎంటర్ అయినప్పుడు మన ఆరా అనేది ఉన్నప్పుడు ఆరా సింక్ అవి బాడీలోకి ఎంటర్ అవుతానికి ఆస్కారం ఉందండి. అసలు ఆరా అంటే ఏంటి అంటే మన చుట్టూరు ఉన్నటువంటి తేజవంతమైనటువంటి కాంతి వలయం అండి. అది ఒకసారి మీరు 3D యానిమేషన్ చేయించండి, మీరు ప్రేక్షకులందరూ ఒకసారి చూడండి. మీరు రైట్, ఆరాకు సంబంధించిన ఒక 3D యానిమేషన్ ఇప్పుడు చూద్దాం. ఆరా మానవ శరీరం చుట్టూ 2.5 నుండి 2.8 మీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి దివ్య కాంతి వలయాన్ని ఆరా అని అంటాము. దీనిలో మానసిక మరియు ఆధ్యాత్మిక మూలకాల యొక్క పొరలు దాగి ఉంటాయి. ఇది మనిషి చుట్టూ వ్యాపించి ఉంటుంది. ఇందులో ఇంద్రధనుస్సులో ఉండేటువంటి సప్త వర్ణాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో ఈ ఆరా క్షీణించినా లేక తగ్గిపోయినా ఆ మనిషిలో ఆకర్షణ తగ్గి సమాజంలో తరచూ అవమానాలు ఎదురవటం, గౌరవ మర్యాదలు పొందలేకపోవటం జరుగుతూ ఉంటాయి. ఈ ఆరా కనుక లోపిస్తే ఆ వ్యక్తి తరచూ జబ్బు పడటం లేదా ప్రమాదాలకు గురవటం వంటివి జరిగే అవకాశం ఉంది. రైట్, ప్రసాద్ గారు, ఆరాలోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? అసలు మార్నింగ్ టైంలో మెడిటేషన్ చేయాలండి. మెయిన్ మనం మెడిటేషన్ కనుక చేస్తున్నట్లయితే ఆరా అనేది స్థూలంగా ఉంటుందండి, ఎక్కువ రేంజ్లో ఉండాలి. అంటే కొంతమందికి కిలోమీటర్ లెక్క ఉంటుంది ఆరా. అంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి 2.6, 2.8 రేషియోలో కదండి, ఇంకా ఎక్కువ ఉంటుంది, 10 మీటర్స్ దాకా కూడా ఉంటుంది ఆరా అనేది. ఆరా అనేది ఎక్కువ ఉన్నట్లయితే మన బాడీలో పాజిటివ్ వేవ్స్ ఉన్నట్లయితే అనుకున్న పనులన్నీ అవుతాయండి. అలాగే నెగిటివ్ ఫోర్స్ ఉందనుకోండి, గ్రహస్థితి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు, జాతకం చూపిస్తారు, చాలా బాగుంది నీకేంటి అంటారు, కానీ ఏ పనులు అవ్వవు, వెనక్కి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. కానీ నార్మల్ రిపోర్ట్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ రిపోర్ట్ వస్తుంది, కారణం తెలీదు. నెగిటివ్ ఫోర్స్ ఫార్వర్డ్ కనుక బాడీలో కనుక ఉన్నట్లయితే ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయండి, ఆరా కనుక సింక్ అయినట్లయితే. అంచేది ప్రతి వాళ్ళు కూడా మార్నింగ్ టైంలో ఒక 20 మినిట్స్ కానీ, ఒక అర్ధగంట కానీ మెడిటేషన్ చేసుకోవాలండి. ఆరాని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మనకి ఏ రోగం రాదు. అలాగే ఈ నెగిటివ్ ఫోర్స్ కూడా అంటుకో దూరంగా ఉండటం జరుగుతుందండి. కానీ ఈ కాలంలో ఎవరన్నా చేస్తున్నారని ఈ యాంత్రిక జీవితంలో ఎవరూ చేస్తలేదు దీని గురించి. ప్రతి వాళ్ళు చేయవలసింది ఏంటంటే మార్నింగ్ టైంలో మన ఎనర్జీని పెంచుకుంటే, ఆరాని పెంచుకున్నట్లయితే జీవితం ఆనందంగా సుఖంగా జరిగిపోతానికి ఆస్కారం ఉందండి. రైట్ సార్, కాలర్స్ని తీసుకుందాం. కాలర్స్ తీసుకునే ముందు ప్రేక్షకులందరూ కూడా విజ్ఞప్తి, ఇది జాతకాలు చెప్పే కార్యక్రమం కాదు, దయించి డేట్ ఆఫ్ బర్త్లు ఇలాంటివన్నీ చెప్పకండి. కేవలం నెగిటివ్ ఫోర్స్ అలాగే భూగర్భ వాస్తుకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఒకవేళ జాతకం బాగుండి అన్నీ బాగున్నాయని చెప్పిన తర్వాత కూడా మీకు సమస్యలు ఎదురవుతున్నప్పుడు అది ఒకవేళ నెగిటివ్ ఫోర్స్ వల్ల అవుతోందా అని అనుమానం కలిగితే కాల్ చేసి పరిష్కారం పొందే ప్రయత్నం చేయండి. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, కాల్ కట్ అయినట్టుగా ఉంది. రైట్,
మీరు ఇందాక కొన్ని అన్యాచురల్ డెత్స్ అవ్వడం, వాళ్ళ తర్వాత ఏమో కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం అని చెప్పారు. మన వాళ్ళు ఒక విషయం చెప్తూ ఉంటారు పెద్దలు, పూర్వకాలం నుంచి వస్తున్న మాట. ఉదయం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే సమయం అంటే 11-12 గంటల నుంచి మళ్ళీ సూర్యుడు అస్తమయం 4-5 ప్రాంతం మధ్య వరకు కూడా నదులు వెంబడి వెళ్ళకూడదు, నదుల దగ్గరికి వెళ్ళకూడదు, స్నానాలు చేయకూడదు అని చెప్తారు. దీనికి ఈ నెగిటివ్ ఫోర్స్కి ఏమైనా సంబంధం ఉందండి. మన పూర్వం పెద్దలు చెప్పిన మాటలన్నీ కూడా సద్దిమూటలు. పూర్వం ఏం చెప్పేవారు, నదీ స్నానాలు 11 నుంచి 4 దాకా చేయొద్దు, స్విమ్మింగ్ అది చేయొద్దు, ఈత కొట్టద్దు అని చెప్పేవారు. బావిల దగ్గరికి వెళ్ళొద్దనేవారు. ఈ కాలంలో ఎవరైనా వింటున్నారా? పిక్నిక్ వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేస్తానికి వెళ్తారు. అయితే నెగిటివ్ ఫోర్స్ ఉన్న వ్యక్తి ఆ టైంలో కనుక 11 నుంచి 4 లోపల కనుక స్విమ్మింగ్కి వెళ్తున్నట్లయితే హెల్త్ ప్రాబ్లం వస్తాం కానీ, లేదంటే మృత్యువాతకి గురవుతాం కానీ జరుగుతుంది ఆస్కారం ఉందండి. ఎందుచేతంటే ఆ టైంలో కొన్ని దుష్టశక్తులు అక్కడ ఉంటాయి. అంటే అది పెద్దలు చెప్పిన మాట. అయితే పూర్వం నా చిన్నప్పుడు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఒక అతను నదిలో దిగాడు 2 గంటలకి. కాలువలో దిగి కాళ్ళు కొడుకుని ముఖం కొడుకుని బయటకు వచ్చిన తర్వాత పిచ్చగా ప్రవర్తిస్తున్నాడు. అంటే దానికి కారణం ఏంటి? ఆ ఎనర్జీ అనేది, బ్యాడ్ ఎనర్జీ అనేది బాడీలోకి వెళ్ళి సైకిక్ అయ్యాడు. అంటే అక్కడ నెగిటివ్ ఫోర్స్ వరకు ఎక్కువగా ఉండటం వల్ల బాడీలోకి ఇలాగా ప్రవర్తించడం జరిగింది. అంచేతే మన పెద్దల పూర్వం ఉత్తినే చెప్పలేదండి. ఎందుకు చెప్పారు? ఏం చెప్పారు? 11 నుంచి 4 దాకా నదుల దగ్గరికి వెళ్ళొద్దు, స్నానం చేయొద్దని చెప్పారు. ఎందుకు స్నానం చేయొద్దన్నారు? అక్కడ ఏదో దుష్టశక్తులు ఉన్నాయి కాబట్టే చెప్పారు. కానీ దుష్టశక్తులు ఉన్నాయో లేదో అయితే మనకైతే తెలీదు. పెద్దలు చెప్పిన మాట, అంటే పెద్దల మాటల్లో సద్దిమూట. పూర్వం పెద్ద ఏమనేవారు, నెగిటివ్ ఫోర్స్ అంటే ఏదైనా దిష్టి ఏమన్నా తగిలితే ఆవు తోక దగ్గరికి వెళ్ళి, నాటావు దగ్గరికి వెళ్ళి తోకని నెత్తి భాగంలో ఇటు 3 సార్లు ఉల్టా 3 సార్లు తిప్పేవారు. నార్త్ సైడ్ ఇప్పటికీ జరుగుతుంది అది. కానీ అవన్నీ చేస్తున్నారండి ఇప్పుడు? ఎవరు చేస్తలేదు. పూజలని, రుద్రాక్షలని ఇవన్నీ పెడుతున్నారు, కానీ దానికి కూడా ఫలితం ఉండలేదు. ఎందుకు ఫలితం ఉండలేదంటే మన ఆరా సింక్ అయ్యి నెగిటివ్ ఫోర్స్ ఆరాలో ఉండి మన బాడీలో కనుక ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతుంది జరుగుతుంది. అలాగే హెల్త్ ప్రాబ్లం వస్తానికి ఆస్కారం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య పడకపోవడం కారణం కావచ్చు. అనేక రకాలైనటువంటి కారణాలు నెగిటివ్ ఫోర్స్ వల్ల వస్తున్నాయండి. అలాగే పిల్లలు అయితే ఎక్కువ ఎంటర్ అయిపోతాయి. అంటే బాగా చదువుతున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ అప్పటిదాకా బాగా చదువుతున్న ఇల్లు కనుక మారినట్లయినా, లేదంటే నెగిటివ్ ఫోర్స్ అంటుకున్నట్లయినా, బాగా చదువుకుని వస్తే ఒకసారి చదువు డల్ అయిపోతుంది జరుగుతుంది. దీనికి అందరికీ కారణం నెగిటివ్ ఫోర్స్ అండి. కానీ చాలామంది చెప్తూ ఉంటారు ఈ నెగిటివ్ ఫోర్స్ అంటే ఏంటి, ఎనర్జీ సిస్టమ్ అంటే ఏంటని. తెలియదు, ఎవరికి తెలియదు. మనం మూఢనమ్మకాలు ఉన్నాం. ఉండొచ్చు, భక్తి అన్నీ ఉండొచ్చు, కానీ ప్రతిదీ మనం అంటే ప్రతి మానవుల్లోని కూడా అద్భుతమైన శక్తులు ఉన్నాయి. వెలుగు తీసుకుంటే గ్రోత్ వస్తుంది, జీవితం సుఖంగా జరిగిపోతానికి ఆస్కారం ఉంది. కానీ ఈ కాలంలో మాయలో బతుకుతున్నారు అందరూని, అంటే భ్రమలో బతుకుతున్నారు, భ్రమలో. అయితే నువ్వేదో చేసేస్తావు, నేను కోట్లు వస్తాయంటే నీ దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు సమర్పించుకుని ఏంటి పేరు మార్చాలా లేకపోతే రత్నం పెట్టాలా అని చెప్పించుకుంటున్నారు తప్ప మనం ఆలోచించేవాడు ఎవరు లేరు. ప్రతి వాళ్ళు కూడా మనం ఆలోచించుకుని నెగిటివ్ వర్స్ తీసుకున్నట్లయితే జీవితం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీకు మీరుగా ఆనందంగా చేసుకోవచ్చండి. రైట్ సార్. కాల్ ఉన్నారు రామేశ్వరి గారు. రామేశ్వరి గారు. కామేశ్వరి కామేశ్వరి గారు చెప్పండి. మాట్లాడుతున్నాను. చెప్పండి. అది సార్ తో మాట్లాడదామని. మాట్లాడండి, ఉన్నారు అందుబాటులో. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ గురించి అంటే ఇంట్లో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అండి, చిన్న సమస్యలు, ఆరోగ్యం బాగోపోవడం, బాబు సరిగా చదువుకోపోవడం, ఇలాంటి చికాకులన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏంటి అన్న పరిష్కారం ఉంటుందా? ఉంటుందమ్మా. ఏం చెయ్యాలి? అమ్మ కామేశ్వర్ గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా ఇలా చిరాకులుగా? దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి అండి. అంటే అప్పట్లో ఇల్లు మారారా మీరు 7 సంవత్సరాలు? లేదండి, 13 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాము. సొంత ఇల్లు ఇది. అమ్మా, రోజు ఇల్లు నీట్ గా ఉంచుకోవడము, పూజ చేసుకోవడము, మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేయడం, అన్ని అంతా మేమంతా సరిగానే ఉంటున్నాం అనిపిస్తుంది. కానీ ఏంటి చికాకులు అన్నది? అమ్మా, నెగిటివ్ ఫోర్స్ అనేది కంటికి కనిపించదమ్మా. ఉదాహరణకి మనకి ఫీవర్ వస్తుంది, చేయి పట్టుకుంటా కానీ ఫీవర్ ఉందా లేదో తెలియదు కదమ్మా. ఒంట్లో నడక అంటే ఫీవర్ అని తెలుస్తుంది. అలాగే ఈ వేవ్స్ అనేది మనకు కంటికి కనిపించవమ్మా. అయితే మీకు నెగిటివ్ ఫోర్స్ ఉందా లేదని కాపర్ రాడ్ ఇలా పట్టుకుని ఎవరైనా మీ పక్క వ్యక్తికి ఇచ్చి చూపించండి. ఇలా చూస్తే మీకు కాపర్ రాడ్ ఇలాగా ఆటోమేటిక్గా తిరిగిపోయింది అనుకోండి, నెగిటివ్ ఫోర్స్ ఉందని మీరు అర్థం చేసుకోండి. అలాగే మీ పిల్లవాడిలో కూడా కాపర్ రాడ్ ఇలా పక్కన పట్టినట్లుగా పట్టుకుని ఇలా నుంచుంటే కాపర్ రాడ్ కనుక ఇండికేట్ చేస్తుంది, అంటే తిరిగిపోతుంది. తిరిగిందంటే మళ్ళీ మీ అబ్బాయిని అలా రమ్మని దాన్ని తిరిగిపోతుంది. తిరిగిన వెంటనే మీరు నెగిటివ్ ఫోర్స్ ఉందని గమనించి నిపుణులైన వారిని సంప్రదించి దానికి రెమెడీస్ ఉంటాయండి. మనకి 14 నుంచి 30-32 రెమెడీస్ దాకా ఉంటుంది. 36 రెమెడీస్ కూడా రావచ్చు. అంటే మన రెమెడీస్కి పూజలతో పని లేదండి, మన వంటింట్లో ఉన్న సామానంతో చేసుకోవచ్చు. ఉదాహరణకి బేసిక్ రెమెడీస్ చెప్తానండి, మీరు చేసుకోండి, మీ పిల్లల చేత చేయించండి. బేసిక్ రెమెడీస్ దొడ్డుప్పు 2 చేతులతో తీసుకోండి. తీసుకుని టైస్ మీద పెట్టి నా బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా ఉప్పు కళ్ళలోకి వచ్చేయాలని మెడిటేషన్ చేయండి 10 నిమిషాలు.
10 నిమిషాలు మెడిటేషన్ చేసినట్లయితే 5 నిమిషాలకు చేతి వేళ్ళు కదులుతాయండి. కదిలి ఆగిపోయిన తర్వాత డ్రైనేజీలు వేసి నీళ్ళు వేసేయండి. మీ అబ్బాయికి కూడా అలా చేయించండి. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు ఇంత దొడ్డుప్పు కొద్దిగా పసుపు వేసుకుని కరిగిన తర్వాత స్నానం చేయండి. మీ పిల్లలకైతే మీ అబ్బాయిలకైతే కనుక దొడ్డుప్పు వేసి కరిగిన తర్వాత స్నానం చేయండి. అమ్మాయిలకైతే దొడ్డుప్పు కొద్ది పసుపు వేసి స్నానం చేయించండి. ఇలాంటి అంటే ఈ చిన్న రెమెడీస్ అండి, బేసిక్ రెమెడీస్ ఇది. అలాగే మరి మీ ఇంట్లో తడిగొట్టు పెట్టినప్పుడు దొడ్డుప్పు వేసి తడిపట్టేట్టుంది, లేకపోతే కడిగేటప్పుడు దొడ్డుప్పు వేసి కడగండి. కడితే నెగిటివ్ వర్స్ ఏమైనా ఉంటే పోతానికి ఆస్కారం ఉందమ్మా. ఓకే సార్, రైట్. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన్ని అంటే ఈ శక్తులు ఉన్నాయా లేదా, అసలు శక్తులు కంటికి కనిపించవు కదా, కనిపించినవన్నీ ఉన్నాయా లేదా అని ఎలా నమ్మాలి దానిపై చర్చించుకుందాం. చిన్న విరామం తీసుకుందాం. నేత్రం త్రినేత్రం కార్యక్రమానికి పునఃస్వాగతం. సంతోష్ అనే కాలర్ ఖమ్మం నుంచి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్ గారు సార్ చెప్పండి. సంతోష్ గారు హలో చెప్పండి. స్వామి నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు నాది అంతా జాతకం అదంతా చూపిస్తే అంతా బానే ఉంది సార్. హలో చెప్పండి వింటున్నాను, చెప్పండి సంతోష్ గారు. జాతకం అంతా చూపిస్తే అంతా బానే ఉంది, కానీ పనులు ఎక్కువ కావట్లేదు సార్. అది మా గడప ఎదురు పిల్లర్ వచ్చింది, అదేమన్నా ప్రాబ్లం ఉందంటారా? పిల్లర్ గడప ఎదురుకుండా రాకూడదు కదండి. అదే అంటే హాఫ్ వచ్చింది సార్, మొత్తం రాలేదు. హాఫ్ వచ్చినా రాకూడదు. ఇంటి గోడ గడప నుంచి మనం మెట్లు కట్టామనుకోండి, హాఫ్ వస్తే కూడా రాకూడదు. దాన్ని సోల అంటారండి. సోల ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుందండి, జరపడటానికి ఆస్కారం ఉంటుందండి. సార్ మీరు దానికి రెమెడీ ఏంటి సార్? మీరు గుమ్మాన్ని మార్చగలరా, మార్చలేరా? గుమ్మాన్ని మార్చలేదు సార్, నేను ఉండేది రెంట్కి సార్. రెంట్ ఇల్లు మారిపోండి మీరు. ఇల్లు మారిపోండి మీరు ఇమీడియట్లీ. ఇల్లు మారిన తర్వాత మీరు ఒక పని చేయండి. ఇల్లు మారేటప్పుడు ఏం చేస్తారంటే అండి, సామాన్ అది బయటకు తీస్తాం కదా, అవును సార్, బయట పెట్టకుండా ఫస్ట్ నిమ్మకాయ కోసి లైట్గా పసుపు అంటించి 2 బద్దల మీద ఈ చివర ఒకటి, ఈ గుమ్మం దగ్గర ఒకటి, ఈ చివర గుమ్మం దగ్గర ఒకటి పెట్టండి. అంటే గుమ్మం దగ్గర అటు ఇటు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఇల్లు మారండి. ఎంచేదంటే నెగిటివ్ ఫోర్స్ ఉంటే మీకు కూడా రాకుండా అక్కడ ఉండిపోతానికి ఆస్కారం ఉంది. మీరు ఫస్ట్ ఇల్లు మారిపోండి. వద్దు, ఆ ఇంట్లో మీకు రాణింపు ఉండదండి. చెప్పండి. శాస్త్రి గారికి చూపిస్తే అష్ట త్రికోణ అద్దం పిల్లర్ ముందు పెట్టమన్నారండి, అది సాధ్యమైద్దా? అవి వద్దు బాబాయ్, అన్ని తాత్కాలిక రెమెడీస్. అవి వద్దు. ఇల్లు రెంట్ ఇల్లు అన్నావు కాబట్టి ఇల్లు మారిపోయి ఎందుకు అవన్నీ నువ్వు రెమెడీ చేసుకుంటావు? సొంత ఇల్లు అయితే ఏదో చేసుకోవచ్చు మనం. అద్దెంట్లో అప్పుడు ఎందుకు చేసుకుంటే ఇంకో ఇల్లు కాకపోతే ఇంకోటి దొరుకుతుంది మంచిది. ఏమ్మా? రైట్ సార్. సురేష్ అనే కాలర్ విజయవాడ సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు సార్ నమస్తే. చెప్పండి సార్. ఒక 7-8 ఇయర్స్ నుంచి బాగా కష్టపడుతున్నాను. అట్ ది సేమ్ టైం జాబ్ లో అంతా కూడా ప్రమోషన్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫైనాన్షియల్ గ్రోత్ మాత్రం లేదు సార్. అట్టే స్టెబుల్ అయిపోయింది 2004 నుంచి. అంటే మీరు జాతకం చూపించుకున్నారండి? నేనైతే చూపించుకోలేదు సార్, కాకపోతే నీలం స్టోన్ మాత్రం వేసుకున్నాను. అలా కదండి, ఒకసారి జాతకం చూపించుకోండి మేస్టర్. ఏం అంటే చేద్దంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలియదు సార్. మీ పేరేంటన్నారు? సురేష్. మీరు ఒక పని చేయండి. రావి చెట్టుకి శనివారం సాయంత్రం అంటే సంధ్యా సమయంలో 11 ప్రదక్షిణలు చేయండి. ఒక 3 వారాలు కానీ 11 వారాలు కానీ చేయండి. ఆర్థిక పరిస్థితి కనుక ఏదైనా తేడాగా ఉంటే కనుక, నెగిటివ్ ఫోర్స్ బాడీలో లేకపోతే కనుక మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. ఎందుకంటే రావి చెట్టు చుట్టూ తిరగాలని ఎందుకు చెప్పానంటే, సంధ్యా సమయంలో అక్కడ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు కూర్చుంటారని పెద్దలు అంటే వేదాల్లో చెప్పారు, పెద్దలు కూడా చెప్పారు. కానీ పాజిటివ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ టైంలో. ఆ టైంలో కనుక మనం తిరిగినట్లయితే మన బాడీలోకి పాజిటివ్స్ వెళ్తాయి. మన ఆలోచన విధానం మారి మనకు సరైన గైడెన్స్ ఇష్టం జరుగుతుందండి. మీరు ఫస్ట్ రావి చెట్టు చుట్టూరు 11 ప్రదక్షిణలు చేయండి మేస్టారు. రైట్ సురేష్ గారు. దామోదరరావు గారు అనే కాలర్ విశాఖపట్నం నుంచి ఉన్నారు. హలో హలో చెప్పండి సార్. సార్ నమస్తే అండి. దామోదర్ గారు చెప్పండి. హలో, కాల్ కట్ అయింది. రైట్, మనం ఇందాక శక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ శక్తులు ఉన్నాయా లేవా, అసలు మంచి శక్తి అయినా దుష్ట శక్తి అయినా మనకు కనిపించదు కదా, అసలు దీన్ని ఎలా నమ్మాలి అసలు అని అనుకుంటాడు. మీరు మంచి పాయింట్ అడిగారండి. సెల్ ఫోన్స్ చూస్తున్నారు మీరు, సెల్ ఫోన్ వ్యూస్ చూడగలరా మీరు? చూడలేం. రేడియో చూస్తున్నారు, రేడియో తరంగాలు చూడగలరా మీరు? చూడలేం. ఇప్పుడు టీవీ వస్తుంది, డిష్ పెట్టుకున్నాం మనం, దాంట్లో తరంగాలు వస్తున్నాయంటే ఎలాగొస్తున్నాయి? మనకి తరంగాలు వచ్చి టీవీలోకి వెళ్ళి మనకు బొమ్మ కింద ఆకారం కింద ఏర్పడుతుంది కదా. అంటే గాలిని చూడగలరా మీరు? పీల్చి గాలిని చూడగలరా? లేదు. అంటే కంటికి అనేక రకాలైనటువంటి వేవ్స్ కంటికి కనిపించండి. అయితే దాంట్లో ఇన్ఫోరెడ్ కిరణాలు, అల్ట్రావైలెట్ కనిపించండి. దాంట్లోనే శక్తులు కూడా ఉండొచ్చు కదా. అవి ఉన్నాయా లేదైతే మనకు తెలియదు. పెద్దలు పూర్వం చెప్పారు, మన వేదాల్లో కూడా చెప్పారు.
కానీ ఈ కాలంలో ఎవరన్నా పెట్టించుకుంటున్నారా? మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తున్నారు. ఎలా జరిగింది అలా జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ జాతకం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పూజలు చేస్తారు, రుద్రాక్షలు పెడతారు, రత్నాలు పెడతారు, పేర్లు మారుస్తారు. ఏం మార్చినా ఫలితం ఉండదు. ఈ మధ్యకాలంలో నా దగ్గర పేర్లు మార్చుకున్న వాళ్ళు పని అవుతున్నది చాలామంది వచ్చారు నా దగ్గరికి. కారణం ఏంటంటే ఆరాలో నెగిటివ్ ఫోర్స్ ఉంది, బాడీలో నెగిటివ్ ఫోర్స్ ఉంది. ఎంత పేరు మారిస్తే ఏం జరుగుతుందండి? మన బాడీలోది టెక్నిక్గా బయటకు తీసుకోవాలి. కంటికి కనిపిస్తాయండి ఇవి? కనిపించవు. అది ఇంట్లో ఉపరితలం నుంచి నెగిటివ్ ఫోర్స్ వస్తుంది. అదేమన్నా కంటికి కనిపిస్తుందా? కనిపించదు. తరంగాలు కంటికి కనిపిస్తున్నాయండి? శాటిలైట్ పైన ఉంది, తరంగాలు పంపిస్తుంటే మనం కంప్యూటర్లు అన్నీ చూసుకుంటున్నాం. ఆ తరంగాలు మీరు ఏమన్నా చూడగలరా? గాలిని చూడగలరా? చూడలేరు. అదే రిస్కీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మన ఇంట్లో ప్రవేశించినప్పుడు నెగిటివ్ ఫోర్స్ ఉందా లేదని మీటర్తో చెక్ చేసుకోవాలి. రిస్కీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉందా లేదని చెక్ చేసుకుని మీటర్ ఇండికేట్ చేస్తుంది ఎక్కడి వరకుని. అప్పుడు దాన్ని హీలింగ్లో పైకి పంపుకున్నట్లయితే ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. అదే మన బాడీలో నెగిటివ్ ఫోర్స్ని, మన ఆరాలో నెగిటివ్ ఫోర్స్ని తీసుకుంటే చాలా ఆనందంగా సుఖవంతమైన జీవితం గడుపుతానికి ఆస్కారం ఉందండి. కానీ ఈ కాలంలో ఎవరన్నా చూస్తున్నారండి? ఎవరు చూస్తలేదు. ఎవరో ఏదో చేస్తారంటే వాళ్ళ దగ్గరికి పరిగెత్తిపోతున్నారు తప్ప అసలు ఎనర్జీ లెవెల్స్ అండి అన్ని ఎనర్జీ సిస్టమ్. కొంతమంది పడుకుని తర్వాత పొద్దుటే లేచినప్పుడు నీరస పడిపోతారు. కారణం ఏంటండి? ఓకే, డాక్టర్ రిపోర్ట్ అంతా ఓకే ఉందా, నార్మల్ రిపోర్ట్ అంతా. కారణం ఏంటంటే నెగిటివ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఆరాలో ఉన్నట్లయితే పడుకుని లేచినట్టునే నీరసంగా ఉంటుంది. దానికి కారణం కనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు దొడ్డుప్పుతోటి స్నానం చేయాలి, లేదంటే మెడిటేషన్ చేస్తూ ఉండాలి, లేదంటే నెగిటివ్ ఫోర్స్ని బయటికి పంపుకోవాలి. టెక్నిక్గా పంపుకుంటే మంచి అభివృద్ధి పదంలో జరుగుతానికి ఆస్కారం ఉందండి. ఓకే సార్, రైట్. నాగరాజ్ అనే కాలర్ వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్ గారు చెప్పండి. సార్ మాకు వచ్చేసి ఈ మధ్య కాలంలో కొంచెం ఆర్థికంగా డిస్టర్బెన్స్ అవుతుంది సార్. అంటే మరి వెహికల్స్ అవి ఉండే సార్ నాకు టూర్స్ అండ్ ట్రావెల్స్. అది ఇల్లు మేము అంటే క్వార్టర్స్ అండి. నాగరాజు గారు ఎన్నాళ్ళ నుంచి డిస్టర్బ్ అవుతున్నారు మీరు? నేను దాదాపు 1 year నుంచి డిస్టర్బ్ అవుతుందండి. అంటే ఇల్లు ఏమన్నా మారారా నాగరాజు గారు? లేదండి, మారలేదు. ఓన్ హౌస్ సార్. ఓకే, ఏంటి ప్రాబ్లం ఇది? అంటే ఈ మధ్య కాలంలో కొంచెం నాకు అంటే గవర్నమెంట్ టెండర్స్ అవి ఉండేయండి ఇచ్చామని, అది అంటే అనుకోకుండా డిస్టర్బ్ అవడము, వెహికల్స్ కూడా కలిసి రావట్లేదు. ఓకే, మీరు జాతకం చూపించుకున్నారా నాగరాజు గారు? అంటే నాకు ఐరన్ ఇది అవుతుందని జాతకం. అలా జాతకంలో ఏ దేశ నడుస్తుంది మీకు ఇప్పుడు? జాతకం చూపించుకున్నారా ఎవరికైనా సిద్ధాంతికి? చూపించానండి. ఏమన్నారండి? బుధ మహాదశ. బుధుడు ఎన్నో ఇంట్లో ఉన్నాడు? లగ్నం ఏంటి? సరే, ఒక పని ఒకటి చెప్తాను, ఒక చిన్న రెమెడీ చెప్తాను, మీరు పాటించండి. పెసలు అంటే బుధ మహాదశ జరుగుతుంది కాబట్టి పెసలు మంగళవారం నాడు సాయంత్రం నానబెట్టి బుధవారం ఉదయం అంటే కేజీంపా పెసలు నానబెట్టండి. మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం మీరు ఆవుల దగ్గరికి తీసుకెళ్ళి, నాటావుల దగ్గరికి తీసుకెళ్ళి ఈ పెసలు, నానబెట్టిన పెసలు చేతులతో తినిపించండి. నాటావులకి చేతులతోటి తినిపించేటటువంటి వలన మన బాడీలో ఉన్నటువంటి రిస్కీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆవు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆవు తినిపించమన్నారు కదా అని ఏదో గమిడాలో బుట్టలో పెట్టి పెట్టద్దు, చేతితోటి తినిపించాలి. మనం ఇలాగా తినిపిస్తే ఆవు నాగుతాం వల్ల మన బాడీలో ఉన్న రిస్కీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇలా 3 వారాలు చేయండి నాగరాజు గారు, మీకు ఫలితం కనిపిస్తుంది. రైట్. ఆయన విశాఖ నక్షత్రం అన్నారు. విశాఖ నక్షత్రం వారికి ఇప్పుడు ఏలినాటి శని కూడా నడుస్తున్నట్టుగా ఉంది. అంటే ఏలినాటి శని రెండోసారి వచ్చినప్పుడు జీవితంలో మనకి ధనాదాయాన్ని తీసుకొస్తుందండి. చాలామంది భయపడుతూ ఉంటారు. శనిదేవునికి భయపడక్కర్లేదండి. ఎందుకంటే ఫస్ట్ సారి వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అవుతాం, సెకండ్ సారి వచ్చినప్పుడు ధనాన్ని తీసుకొస్తుంది, మూడోసారి వచ్చినప్పుడు మటుకి వెళ్ళిపోతుంది జరుగుతుంది, ముత్యం తీసుకొస్తుందండి. ఆ ఎల్లినాటి శని కనుక ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే కాకులకి మన అన్నం తిన్నప్పుడు ఫస్ట్ ముద్ద తీసుకెళ్ళి కాకులకి పెట్టాలి. అలాగే నువ్వులు చిమ్మిలి చేసి శనివారం నాడు ఉదయం ఆవుకు తీసుకెళ్ళి తినిపించాలి, చేతితోటి తినిపించాలి. తినిపెట్టిన తర్వాత శివాలయంలో శనివారం సాయంత్రం అంటే చిరు చీకటి పడుతున్నప్పుడు శివాలయంలో దీపం దానం ఇచ్చినట్లయితే మనకు మంచి జరుగుతానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలండి ఇవన్నీ. రైట్ సార్, ఒక కాల్ తీసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. నేత్రం త్రినేత్రం కార్యక్రమంలో మరో విరామం. నేత్రం కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం ఈ నెగిటివ్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆస్ట్రాలజీకి నెగిటివ్ ఫోర్స్ కూడా ఏమైనా సంబంధం ఉందండి? లింక్ సంబంధం ఉందండి. మన జాతక చక్రంలో కనుక లగ్నంలో రాహు కానీ కేతు కానీ ఉండి కుజవీక్షణ కనుక ఉన్నట్లయితే నెగిటివ్ ఫోర్స్ అంటుకుంటుందండి. అంటే చరరాశుల్లో కనుక ఉన్నట్లయితే, స్థిర రాశిలో కనుక ఉన్నట్లయితే ఎక్కువ కాలం నెగిటివ్ ఫోర్స్ బాడీలో ఉంటుందండి. చరరాశిలో కనుక ఉన్నట్లయితే తక్కువ కాలం ఉంటుందండి. అలాగే రాహు 26 డిగ్రీలు,
చంద్రుడు 23 డిగ్రీలు ఒకే రాశిలో కనుక ఉన్నట్లయితే నెగిటివ్ ఫోర్స్ అనేది ఉండడానికి ఆస్కారం ఉందండి. అలాగే ఫస్ట్ జాతకం పరిశీలించాలండి. జాతకంలో అన్నీ బాగున్నాయి, కారణం తెలుస్తలేదు అంటే నెగిటివ్ ఫోర్స్ వరవడు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఈ లక్షణాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి తారుమారుతాం కానీ, హెల్త్ ప్రాబ్లం వస్తాం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. చాలామంది చెప్తూ ఉంటారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వీళ్ళ దగ్గరికి వెళ్ళామని పేర్లు మార్చుకున్నారంటారు. పేర్లు మార్చుకున్నారా మీ ఎన్నాళ్ళు అయిందని అడిగా. 3 నెలలు అయిందని 3 నెలల నుంచి రాస్తానే ఉన్నారు పేరు అంటారు. రాస్తారంటే నెగిటివ్ ఫోర్స్ బాడీలో ఉంటే, మన ఆరాలో ఉంటే పేరు రాస్తే ఎలా పోతుందండి? పోదు. మీకు టెక్నిక్గా బాడీలో బయటికి పంపుకోవాలి. ఎలా పంపుకోవాలంటే మన ఆగ్నేయ చక్రం నుంచి బయటికి పంపుకునే విధానం ఉంది. అది ఆ విధానం చేసుకుంటే బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన ఆరాలో క్లీన్ చేసుకుంటే పని అవుతుంది. వాళ్ళు 300 రోజులు కూడా రాయమన్న రోజులు ఉన్నాయి, లేకపోతే 3 నెలలు కూడా రాయమంటా అంటారు. ఇది అలా కాదండి, 15 రోజులు 20 రోజులు రిజల్ట్ వచ్చేస్తుంది ఇది రెమెడీ చేసుకుంటే. అలాగే హీలింగ్ చేయించుకుంటే విత్ ఇన్ అవర్స్లో రిలీఫ్ అవుతారు నెగిటివ్ ఫోర్స్. అయితే నెగిటివ్ ఫోర్స్ ఉన్న వ్యక్తులు సాధారణంగా ఈ జియోపతిక్ టెస్ట్ అండ్ నెగిటివ్ ఫోర్స్ నిపుణులను సంప్రదించలేరండి ఎక్కువ. ఇంచేతంటే ఆ దరిద్రం వాళ్ళని పట్టి పీడిస్తుంది. పట్టి పీడిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నా రాలేరు. నాతో చాలామంది కొన్ని వందల మంది ఫోన్లు చేసి చెప్పారు, రాలేకపోతున్నామండి మీ దగ్గరికి. నాకు ఖాళీ ఉండలేదమ్మా, ఎవరినో ఉంటే సంప్రదించండి అన్నారు. మొన్న ఒక వ్యక్తి బలవంతంగా వాళ్ళ మిస్సెస్ని తీసుకొచ్చారు. అంటే డాక్టర్ రిపోర్ట్ చూస్తే నార్మల్ రిపోర్ట్ ఉంది. ఏంటి అంటే ఆరాలో సోల్ ఎనర్జీ ఉంది, బాడీలో నెగిటివ్ ఫోర్స్ ఉంది. అయితే అమ్మ నువ్వు ఈ పద్ధతిలో నువ్వు చేసుకో అని చెప్పాను 10 డేస్ క్రితం. నిన్న ఫోన్ చేసి ప్రసాద్ గారు మా మిస్సెస్ చాలా రిలీఫ్గా ఉంది, యార్ మిరాకిల్ అని ఆయన చెప్తాం జరిగింది. ఈ రోజు కానీ సోమవారం కానీ నా ఆఫీస్కి వస్తాం జరుగుతుంది. ఆయన ఎందుచేతంటే ప్రతి ఒళ్ళు కూడా నెగిటివ్ ఫోర్స్ని ఎలా తీసుకోవాలా, మన వంటింట్లోనే ఉంటాయి సామానాన్ని, మన తినే పదార్థాల్లో ఉంటాయి. ఆ టెక్నిక్గా తీసుకుంటే బయటికి వెళ్ళిపోతుంది జరుగుతుంది. అలాగే పేరు మార్చి 300 రోజులు 3 నెలలు 6 నెలలు రాస్తే మారుతుందండి. అలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు నా దగ్గరికి. ఆ రెమెడీస్ మీకు మీరు చేసుకోండి, నా దగ్గరికి కూడా వద్దు. నేను బేసిక్ రెమెడీస్ చెప్తున్నాను, అవి చేసుకోండి. అవి అవ్వకపోతే కనుక నిపుణులు సంప్రదించండి, దానికి రెమెడీ చేసుకోండి, మీకు మంచి ఫలితం వస్తుంది. రైట్ సార్. రవికుమార్ అనే కాలర్ ఖమ్మం నుంచి సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ గారు ప్లీజ్ టీవీ చూసి మాట్లాడకండి, ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. రవికుమార్ గారు రైట్. నాయక్ అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో నాయక్ గారు. హలో నాయక్ గారు సార్. టీవీ చూసి మాట్లాడకండి, ఫోన్లో మాట్లాడండి. సార్ నేను నా పేరు నాయక్ ప్రసూల్ సార్. ఓకే చెప్పండి సార్. నాకు చిన్న సమస్య ఉంది సార్. చాలా రోజుల నుంచి నేను ఏ వ్యాపారం చేసినా కానీ అంతా లాసే వస్తుంది సార్. సార్ నేను ముస్లిం సార్, నాయక్ ప్రసూల్ సార్ నా పేరు, నాయక్ కాదు. ఓకే 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 ఓకే. ఏ 4-5 వ్యాపారాలు చేసినా ఈ మధ్య రియల్ ఎస్టేట్ అంత ముందు వేరే వ్యాపారాలు చేసిన దేంట్లో పైకి రావటం లేదు సార్, అంతా లాస్ గా ఉంది. దాని గురించి కొంచెం సమస్య. ఏమంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. ఎవరి దగ్గర వెళ్ళి చూపించుకున్నారు, జాతకం చూపించుకున్నారండి? ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అతను చూసి చెప్పారు సార్, మీకు రావుకేతు పూజ చేయించుకోండి అని చెప్పారు. అంటే కాలసర్ప దోషం ఉందని చెప్పారు ఏమన్నా? కాలసర్ప దోషం ఉంది. ఓకే, మీరు చూపించాను నేను. ఒక పని చేయండి, కాలసర్ప దోషం కనుక ఉన్నట్లయితే మంగళవారం ఉదయం దర్బలు కానీ గరికగడ్డి కానీ భూమి నుంచి ఇలా పెకలించండి. ఇలాగ చేతితోటి పట్టుకుని ఇలా పెకలించండి పైకి. ఇలా చేతితోటి పట్టుకుని ఇలా తీయండి భూమి నుంచి, మట్టి నేల మీద నుంచి దర్భగడ్డి కానీ గరికగడ్డి కానీ పెకలించండి. ఇలా పెకలించినట్లయితే కాలసర్పం దోషం కనుక మనకు ఉన్నట్లయితే ఒళ్ళంతా జలధరిస్తుంది బాబు. ఇలా 3 సార్లు పీకిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసి మీరు మెడిటేషన్ కానీ లేదంటే ఏ పూజన్నా చేసుకున్నా లేకపోతే అల్లాని ప్రార్థించినా మీరు అది మీ బెడ్రూమ్లో సాయంత్రం అంటే కవర్లో పెట్టి మీ బెడ్రూమ్లో పెట్టుకుని నమాజ్ చేసుకుని మీరు నిద్రించినప్పుడు ఒక కళ వస్తుంది, ఒక స్వప్నం వస్తుంది. సాయంత్రం అట్లా పాములు కళ్ళకు వస్తాయి. పాములు కళ్ళకు వచ్చినట్టుని మీ యొక్క వేవ్స్ అంటే కాలసర్పదోషం ఉంటే దాని నుంచి తప్పుకోవడం జరుగుతుంది బాబు. ఓకే సార్ రైట్. మహమ్మద్ ఇక్బాల్ అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఇక్బాల్ గారు చెప్పండి సార్. చెప్పాలి మీరే. సార్ మాకు కొంచెం వ్యాపారంలో కొంచెం స్లో అయిపోయింది సార్. ఎందువల్ల నాది ఏం కారణం వల్ల? ఫస్ట్ మరి జాతకం చూపించుకున్నారా బాబు? అవును సార్. ఏమన్నారు జాతకంలో? ఏం సార్ జాతకం చూపించుకున్నారా మీరు? లేదు సార్, నేను జాతకం మీద నమ్మకం పెట్టాను సార్. మీ టీవీ చూసే ఫస్ట్ టైం ఇది నేను చేయడం. ఓకే, మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రాబ్లం పడుతున్నారు బాబు? ఇట్లా 1 year నుంచి ఉంది సార్. అతనే అంటే మీరు ఇప్పుడు పూజలు చేస్తారా లేదా నమాజ్ చేస్తూ ఉంటారా? నమాజ్కి పోతుంటా సార్. ఈ మధ్యలో కూడా కొంచెం నమాజ్కి బ్రేక్ పెట్టాను. ఓకే ఓకే, నమాజ్కి బ్రేక్ పెట్టదు బాబు. నమాజ్ చేసుకున్నప్పుడు మీరు ప్రార్థించినప్పుడు ఒక తెల్లని లైట్ మన బాడీలోకి వచ్చినట్లు ఊహించుకోండి. మీరు నమాజ్ చేసినప్పుడు అంటే ఒక వేవ్స్ మన బాడీలోకి వచ్చినట్టుగా ఊహించుకోండి. ఊహించుకుని బ్లాక్ వేవ్స్ పట్టుకెళ్ళిపోతుండగా మళ్ళీ ఊహించుకోండి. ఇలాగ మీరు డైలీ ఒక 4-5 సార్లు చేస్తున్నట్లయితే మీకు మంచి ఫలితం వస్తానికి ఆస్కారం ఉంది బాబు.
రైట్, అంటే డివైన్ లైట్ని తీసుకోవడం, డివైన్ లైట్ తీసుకుని బ్లాక్ లైట్ని బ్యాడ్ లైట్ని పైకి పంపించుకోవడం చేస్తే పాజిటివ్స్ వెళ్తాయి. సెల్ఫ్ హీలింగ్ అనమాట. సెల్ఫ్ హీలింగ్. రైట్, మీరు ఇవన్నీ వీళ్ళకి చెప్పేస్తున్నారు. అండ్ చేసుకునే వాళ్ళు కొన్ని చేసుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఏమండి నేను చెప్తాను ఒకటి, నెగిటివ్ ఫోర్స్ ఉన్న వ్యక్తి నన్ను కలవలేరండి. ఎంతో ట్రై చేస్తారు, ఒకసారి వచ్చినా సరే వెళ్ళిపోతూ ఉంటారు. కారణం అంటే ఫేక్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తారు తప్ప ఒరిజినల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి రాలేరు. ఇంచేతంటే ఇది డెత్ సబ్జెక్ట్ అండి, చాలా డెత్ సబ్జెక్ట్ ఇది. ఇంచేతంటే నెగిటివ్ ఫోర్స్ ఫార్వర్డ్ ఎక్కువగా ఉంది, వెళ్ళాలి ప్రసాద్ గారి దగ్గరికి కలవాలని అనుకుంటూ ఉంటారు, కానీ నా దగ్గరికి రాలేరు. వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారు, క్యాన్సిల్ అయిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఆ ఫోర్స్ వెళ్ళనివ్వదు, లాగేస్తూ ఉంటుంది వెనక్కి. రైట్. కానీ అంచేతే నేను చెప్తున్నాను, ప్రతి వాళ్ళలోనే అద్భుతమైన శక్తులు ఉన్నాయి, మీలో మీరే చేసుకోండి, రెమెడీ చేసుకుంటే ఆనందంగా ఉండండి జీవితం. అంటే మీరు నా దగ్గరికి కాదు ఎవరిని బాగా ఎక్కువ మోతాదులో ఉంటే కనుక సంప్రదించండి తప్ప, లేకపోతే బేసిక్ రెమెడీస్ తోటి వెళ్ళిపోతానికి ఆస్కారం. తక్కువ మోతాదులు ఉంటాయి, ఎక్కువ మోతాదులో ఉంటే నా దగ్గరికి రాలేరు, వాళ్ళు రావాలనుకున్నా రాలేరండి. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ నేత్రం త్రినేత్రం కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి Zee 24 గంటలు.